వయారి బామ, తెలుగులో దాన్ని వయారి బామ అంటారు. ఐడియా ఉందా? ఈ మొక్కలో మీ ఇంటి ముందు ఉందా? ఈ మొక్కలో ఫ్లవర్ ఎక్కువ వస్తుందా, లీవ్స్ ఎక్కువ వస్తాయా? మేము పండించే మొక్కల్లో లీవ్స్ ఎక్కువ వస్తాయా, ఫ్లవర్ ఎక్కువ వస్తాయా? ఏది ఇంపార్టెంట్? ఎక్కువ ఫ్లవర్స్ ఎక్కువ దిగుబడి వస్తుందా? బట్ మన పంటలో లీవ్స్ ఎక్కువ వస్తాయి, ఫ్లవర్ తక్కువ వస్తుంది. ఎందుకు? ఏముండొచ్చు రీజన్? ఇప్పుడు దిగుబడి ఎక్కువ రావాలంటే ఫ్లవర్ ఎక్కువగా చేస్తే ఆటోమేటిక్ గా దిగుబడి ఎక్కువ వస్తుంది. వస్తుందా లేదా? ఇక్కడ ఎరువులు చల్లితే కాదు, ఫ్లవర్ ఎక్కువ వస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది, రూట్స్ ఎక్కువ వస్తే దిగుబడి వస్తుంది, లీఫ్ ఎక్కువ వస్తే దిగుబడి ఎక్కువ రాదు. లీవ్స్ అనేది ఇంపార్టెంట్, బట్ అంత ఇంపార్టెంట్ కాదు. ఫ్లవర్స్ అండ్ రూట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ ఫ్లవర్ వస్తే ఎక్కువ దిగుబడి, ఎక్కువ రూట్స్ వస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఈ మొక్కలో ఫ్లవర్ ఎక్కువ వస్తుంది. ఎందుకు ఎక్కువ వస్తుంది? ఏముండొచ్చు అలాంటి దీంట్లో? ఇంకో కొంతమంది అడగచ్చు, సార్ ఇది ఎక్కువ ఎరువు తీసుకుంటది, ఎక్కువ నీళ్ళు తీసుకుంటది, ఆ మొక్కని తీసుకుని ఇక్కడ ఎక్కడైనా పారండి, ఇక్కడ కూడా పెరుగుతుంది. ఏమి వేయకండి, అయినా కూడా పెరుగుతుంది. ఎస్ ఆర్ నో? ఎందుకు? ఇట్స్ కాల్డ్ న్యాచురల్ మెటబాలిజం అంటారు. సింపుల్ గా అర్థం చేసుకోండి. పంటలో స్టేజెస్ ఉంటాయి, డిఫరెంట్ స్టేజెస్. జర్మినేషన్, గ్రోత్, ఫ్లవరింగ్, ఫ్రూటింగ్, 4 స్టేజెస్ ఉంటుంది. ఒకటి విత్తనం రావడం, మొలకెత్తి ఎత్తడం, రెండోది పెరుగుదల దశ, మూడోది పూత వచ్చే దశ, నాలుగోది గింజలు కానీ కాయలు వచ్చే దశ. పార్థ్యంలో ఎలా అంటే జర్మినేషన్ టైంలో 100 grams ఫుడ్ తీసుకుంటే దానిలో 90 grams దాకా జర్మినేషన్ వెళ్ళిపోతుంది. కాబట్టి దానిలో జర్మినేషన్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ. 100 విత్తనాలు వేస్తే 90 నుంచి 95% దాకా విత్తనాలు మొలకెత్తుతున్నట్లు. ఐడియా ఉందా? గ్రోత్ టైంలో 100 grams ఫుడ్ తీసుకుంటే 90 grams దాకా ఫుడ్ గ్రోత్కి వెళ్తుంది. ఫ్లవరింగ్ టైంలో 100 grams ఫుడ్ తీసుకుంటే 90 grams దాకా ఫుడ్ ఫ్లవర్కి వెళ్తుంది. గ్రోత్ స్టాప్ అయిపోతుంది. ఒక్కసారి ఫ్లవర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ లీవ్స్ రావు. గమనించండి కావాల్సింటే మీరు. ఒక్కసారి లీఫ్ వచ్చింది, ఫ్లవర్ వచ్చింది అనుకోండి, ఇంకా గ్రోత్ దాంట్లో రాదు, లీవ్స్ అనేది రాదు. మాక్సిమం ఇంకా మొత్తం ఫ్లవరే. కాయలు వచ్చిన తర్వాత, గింజలు వచ్చిన తర్వాత మొత్తం గింజలు వస్తుంటాయి. అలాంటి నేచర్ అగ్రి ఈ యొక్క మొక్కలు ఉంటుంది. అదే నేచర్ మన అగ్రి మాస్ కూడా తెచ్చిస్తుంది. అంటే అగ్రి మాస్ ఏంటంటే దీన్ని సోర్స్ టు సింక్ రిలేషన్షిప్ అంటారు. ఈ ప్రోడక్ట్ ని కనుక మీరు గ్రోత్ స్టేజ్ లో వాడితే మాక్సిమం ఫుడ్ అనేది గ్రోత్ కోసం వాడడానికి ఈ ప్రోడక్ట్ ట్రిగర్ చేస్తుంది. ఇదే ప్రోడక్ట్ ని ఫ్లవరింగ్ టైంలో మీరు స్ప్రే చేశారనుకోండి, మాక్సిమం ఫుడ్ అనేది ఫ్లవరింగ్ వైపున డైవర్ట్ చేస్తుంది. ఫ్రూటింగ్ టైంలో వాడారనుకోండి, మాక్సిమం ఫ్రూట్స్ ఎక్కువగా వచ్చేలాగా చూసుకుంటుంది. దిస్ ఇస్ వై అగ్రి ఈ యొక్క పార్థియనం ఇస్టోపోరిస్ అనేది చాలా ఎక్కువ ఫ్లవర్ వస్తుంది. ఇంకొక గమనించండి, ఈ మొక్కలు ఎప్పుడన్నా ఫ్లవర్ డ్రాప్ అవ్వడం చూసారా? ఫ్లవర్ డ్రాప్ అవుతుంది రెండో పూలు రాలిపోతాయా? మేము పండించే పంటలో పూలు రాలుతాయా లేదా? మిరప తీసుకోండి, పత్తి తీసుకోండి, టమాటాలు తీసుకోండి, ఏ పంటనే తీసుకోండి, ఫ్లవర్ డ్రాప్ అవుతుందా లేదా? ఈ మొక్కలు అవుతుందా? ఎందుకు? ఏముండొచ్చు అలాంటిది? అలాంటి స్ట్రాంగ్ నేచర్ ఏముండొచ్చు? న్యాచురల్ ఓకే, ఆ మెకానిజం ఏముండొచ్చు? ఏమైనా గమనించారా? సింపుల్ అర్థం చేసుకోండి. హైబ్రిడ్ మొక్కలు ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొక్క, మీరు నాకు ఒక 50 ఫ్లవర్స్ కి కావాల్సిన ఫుడ్ ఇచ్చారు, బట్ నా దగ్గర 100 ఫ్లవర్స్ ఉన్నాయి. నేనేం చేశానంటే ఆ 50 ఫ్లవర్స్ కి ఉండాల్సిన ఫుడ్ ఉంది కాబట్టి ఓన్లీ 50 ఫ్లవర్స్ మాత్రమే రీటైన్ చేసుకొని రిమైనింగ్ 50% డ్రాప్ చేసేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి సార్ ఈ రోజు ఇచ్చారు, ఇంకో 5 days తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇస్తారు, మీరు నాకు ఇస్తారని నాకు గ్యారంటీ ఉంది. బట్ హైబ్రిడ్ మొక్కలకు ఉండదు. పోషకాలు ఇస్తారో లేదో అని ఏం చేస్తుందంటే, ఇంకో 5 days లో ఇస్తారో లేదో అని ఈ రోజు ఏమైనా వాటర్ తక్కువైంది అనుకోండి, ఈ రోజే ఫ్లవర్ డ్రాప్ చేస్తుంది. రేపు వాటర్ ఇస్తారని ఆలోచించదు అది. బట్ కాంగ్రెస్ మొక్క అలా కాదు. తక్కువ వాటర్ ఉన్నా కూడా నేను ఫ్లవర్ డ్రాప్ చేయను, ఫ్యూచర్ లో 100% వాటర్ వస్తుంది, 100% పోషకాలు వస్తాయి, 100% గాలి మంచిగా ఉంటుంది, ఎండ వస్తుంది అనేది ఆలోచిస్తాను ఉంటుంది. కాబట్టి ఇది రీటైన్ అవుతుంది. కాబట్టి దానికి ఎక్కువగా ఫ్లవర్ అనేది రీటైన్ అవుతుంది. హైబ్రిడ్ మొక్కలకి ఇది ఉండదు. దాన్ని హార్మోనల్ బ్యాలెన్స్ అంటారు. హార్మోన్స్ అనేది మనకి ఎంత ఫుడ్ ఉందో దాని ప్రకారంగానే వర్క్ అవుతుంటది. ఫుడ్ తక్కువ అవ్వగానే ఆ హార్మోన్స్ ఏం చేస్తాయి, ఇంబ్యాలెన్స్ అయ్యి ఫ్లవర్ ని మొత్తం డ్రాప్ చేస్తుంది. బట్ అగ్రి మాస్ వాడితే అది జరగదు. అగ్రి మాస్ వాడితే ఏం జరుగుతుందంటే ఆ ఫ్లవర్ డ్రాప్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని న్యూట్రలైజ్ చేసి ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా చూసుకుంటుంది. ఈ ప్రోడక్ట్ ని మీరు స్ప్రే చేయొచ్చు. స్ప్రే చేయాలంటే 1 లీటర్ కి
2 ml స్ప్రే చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ ని ప్రస్తుతానికి మీరు డ్రిప్ లో కూడా ఇవ్వచ్చు. దీంతో పాటు మన దగ్గర ఇంకొక